మేడం అయితే కొన్ని వెంచర్స్లో మనం ప్లాట్ ఏదైనా ఓపెన్ ప్లాట్ బై చేసినప్పుడు అక్కడ ఫేసింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి. వాటికి ఒక్కొక్కటి 100 రూపీస్ 200 రూపీస్ వెంచర్ని బట్టి డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ఫేసింగ్ ఛార్జెస్ అసలు ఎందుకు వసూలు చేస్తారు? దానివల్ల కస్టమర్కి వచ్చే అడ్వాంటేజ్ ఏముంటుంది? సెంటిమెంట్ అంతేనా? ఏమీ ఉండదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక ల్యాండ్ కొనేటప్పుడైతే మనం ఏం డైరెక్షన్ చూడం కదా. సో లేఅవుట్ చేసినప్పుడే ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇది వాస్తుకు సంబంధించిన విషయం. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 100 రూపీస్ ఎక్కువ, ఒక సమ్ టైమ్స్ కొంతమంది అయితే 500 రూపీస్ కూడా కలెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బట్ నేనేమంటాను అంటే, మీరు అలా కార్నర్ ప్లాట్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్కి ఎక్స్ట్రా అనే దానికంటే కూడా మీరు రైట్ లొకేషన్ అనుకుంటే, ఈ ఫేసింగ్ ఛార్జెస్ కాదు అనుకుంటే మీరు ఏ డైరెక్షన్లో అయినా ప్లాట్ తీసుకోండి, నాట్ ఎ వర్రీ. బట్ మీరు పర్టికులర్ ఉంటారు, రీసేల్ వాల్యూ దీనికే బాగుంటుంది అని అనిపిస్తే ఇంకా అవి బిల్డర్స్ మార్చాల్సిన, డెవలపర్స్ మార్చాల్సిన విషయం అండి. అంతేగాని మనం కస్టమర్కి మీరు కట్టను అని చెప్తే వాళ్ళు కట్టించుకునే డెవలపర్ అనుకోండి, మనం ఏం చేయలేం కదా. బట్ ఇదంతా ఏంటంటే ఒక సెంటిమెంట్ ఇండెక్స్ ఈస్ట్. కానీ ఒక థింగ్ ఏంటంటే, మీరుంటున్న ప్రైమరీ లొకేషన్కి వాస్తు చూసుకోండి. అంతేగాని ల్యాండ్ ప్లాట్స్ మీ సెకండరీ ఇన్వెస్ట్మెంట్స్లో మాత్రం పాసిబిలిటీ ఉంటే వాళ్ళు ప్రైస్ నెగోసియేషన్ చేయగలుగుతారు, వేవ్ ఆఫ్ చేస్తారు అంటే వెల్ అండ్ ఫైన్. లేదు వాళ్ళు స్టెబర్న్గా ఉన్నారంటే మరీ 500 ఎక్కువ పెట్టయితే కొనకండి, ఒక సగటు ఇన్వెస్టర్ అయితే. మేడం అయితే కొన్ని వెంచర్స్లో ఈఎంఐ ఆఫర్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు వెంచర్స్ వాళ్ళు. సో అది ఈఎంఐ ఆఫర్ తీసుకోవడం మంచిదేనా? లేదు అంటే డిటిసిపి లేఅవుట్కి కొంత పర్సెంటేజ్ వస్తుంది ఈఎంఐ అంటే మనకి లోన్ అనేది. డిటిసిపికి లోన్స్ అనేవి కష్టం అండి. ఓన్లీ హెచ్ఎండిఏకి మాత్రమే లోన్స్ వస్తాయి. బ్యాంక్స్ కూడా వెరీ లిమిటెడ్ బ్యాంక్సే ఇస్తాయి. అది కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్కి అయితే లోన్స్ వచ్చేస్తాయి. డిటిసిపికి అయితే కష్టం, ఇలా అంటే అసలు ఇవ్వట్లేదు బ్యాంక్స్. అంటే మేడ్చల్ హైవేలో చేగుంట అనే ఒక ఏరియాలో ఒక వెంచర్ ఉంది. ఆ వెంచర్లో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్స్ డిటిసిపి లేఅవుట్ అండి. ఓకే, అంటే హైవే ఫేసింగ్ అది. సో వాళ్ళు విత్ ఇన్ ద మున్సిపాలిటీ లిమిట్స్ ఉంటే డిటిసిపికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో, బట్ ఇట్స్ వెరీ రేర్ కండిషన్స్ అండి. జీపీ లేఅవుట్స్ కి ఏదైనా లోన్ వచ్చే ఆఫర్? జీపీ లేఅవుట్స్ కి నో, ఓన్లీ అప్రూవ్డ్ లేఅవుట్స్కి అయితే లోన్స్ వస్తాయండి. ఫార్మ్ ల్యాండ్స్ అయినా ప్రైవేట్ ల్యాండ్స్ అయినా మీరు పర్సనల్ లోన్ తీసుకొని కొనుక్కోవాల్సిందే, అంతేగాని వాటికి పెట్టుకొని అయితే లోన్స్ రావు. కావాలంటే మీ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని మీకు ఫండ్స్ అయితే ఇస్తారేమో, కానీ మీరు కొనేటప్పుడు అయితే ఫండ్ రాదు. మేడం అయితే డిటిసిపి లేఅవుట్స్కి జీపీ లేఅవుట్స్కి డిఫరెన్స్ ఏంటి? అంటే మనం జీపీ లేఅవుట్స్లో ఫార్మ్ ల్యాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? జీపీ లేఅవుట్ ఇస్ సపరేట్ సబ్జెక్ట్, ఫార్మ్ ల్యాండ్ ఇస్ సపరేట్ టాపిక్ అండి. అండ్ ఎనీ అప్రూవ్డ్ లేఅవుట్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏ రెగ్యులేటరీ బాడీ. వాటికంటూ బాడీస్ ఉన్నాయి. హెచ్ఎండిఏకి సమాధానం చెప్పాలి, డిటిసిపికి సమాధానం చెప్పాలి. వెరాజ్ జీపీ లేఅవుట్స్ అనేవి అవి ఇండిపెండెంట్ బాడీస్, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చేసుకున్న లేఅవుట్ అంతే. పంచాయతీకి కొంత ల్యాండ్ ఇస్తారు, కొంత రిజిస్ట్రేషన్ చేస్తారు, అంతే తప్పిస్తే అందులో 30 feet రోడ్ ఉండాలా, 40 feet రోడ్ ఉండాలా, 100 feet రోడ్ ఉండాలా అనే నామ్స్ని ఏమీ ఫాలో అవ్వరు. వాళ్ళకు అనుగుణంగా, వాళ్ళ మాట తీరుకు అనుగుణంగా వాళ్ళు ఫాలో అయినవే అనమాట. సో కాబట్టి జీపీ లేఅవుట్స్ అనేవి ఒక పర్సన్స్కి అనుగుణంగా వాళ్ళు డెవలప్ చేసిన లేఅవుట్స్. వెరాజ్ అప్రూవ్డ్ లేఅవుట్స్ అనేటివి ఏంటంటే నామ్స్కి అనుగుణంగా డెవలప్ అయిన లేఅవుట్స్ అనమాట. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. వీటికి ఒక ఇంత స్పేస్, ఓపెన్ స్పేస్ వదిలేయాలి, ఇంత పార్క్ ఏరియా ఉండాలి, ఇక్కడ సోషల్ ఇన్ఫ్రా రావాలి, అలాంటివి ఏమీ ఉండవు అనమాట. ఏమీ ఉండవు. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుకొని ఒక చిన్న లేఅవుట్ వేసుకొని అమ్మేస్తారు.